ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాదైన సందర్భంగా 10 అందిస్తున్న మెగా మారథాన్ ఈవెంట్ షైనింగ్ ఏపీకి స్వాగతం. నేను మీ సతీష్. అటు మెగా ఈవెంట్లో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలనలో సాధించిందేంటి, సాధించాల్సిందేంటి, భవిష్యత్ ప్రణాళికలేంటి, వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా ఈ మారథాన్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం జనసేన అధికార ప్రతినిధిగా ఉన్న కూసుంపూడి శ్రీనివాస్ గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు మరో సీనియర్ పొలిటీషియన్, టీడీపీలో లాయలిస్ట్ నేతగా గుర్తింపు ఉంది, అధికార ప్రతినిధిగా ఉన్నారు. అంతకు మించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్గా ఉన్న నీలాయపాలెం విజయ్ కుమార్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో అమరావతి జేఏసీ నుంచి యుగంధర్ గారు, అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారు, సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, కూసుంపూడి శ్రీనివాస్ గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. విజయ్ కుమార్ గారు ఏం చెప్తారు సార్? అంటే గతంలో 2014లో ఆల్రెడీ మీ కూటమి ప్రభుత్వం ఉంది, అప్పుడు జనసేన ప్రభుత్వంలో భాగం కాలేదు. అలాగే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఏడాది పూర్తి చేసుకుంది. అయితే 2014లో పరిస్థితి వేరు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి ప్రభుత్వ పగ్గాలు మీరు అందుకున్నారు. కానీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావటం, 5 ఏళ్ల పాలనపై మీరు చేసిన పోరాటం, అలాగే మీకు ఎదురైన అపనిందలు కానీ, అలాగే అటు మీరు గత ప్రభుత్వం చేసిన పనులపై మీరు చేసిన ప్రచారం బలంగా ప్రజలు విశ్వసించటం, అలాగే మీరిచ్చిన సూపర్ 6 హామీలతో పాటు కూటమిగా ఉండటం వల్ల కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రగతి జరగబోతుందో మీరు వివరించే ప్రయత్నం చేశారు. దాన్ని ప్రజలు విశ్వసించారు, మీకు ఓట్లేశారు. కరెక్ట్గా ఇదే రోజు మీరు విజయ్ కుమార్ గారు, నాకు గుర్తుంది, ఇదే రోజు మీరు అక్కడ ఉన్నారు. అంటే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దాదాపు కార్యక్రమం ఇప్పుడు కంటిన్యూ అవుతున్న క్షణాలు. గత ఏడాది ఇదే సందర్భం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏడాది గడిచిపోయింది, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించారా? ఇంకా సాధించాల్సింది ఏముందంటే ఏం చెప్తారు సార్? టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజానీకానికి ఇది ఒక విధంగా లాంటిది. ఎందుకంటే కరెక్ట్ గా మీరు చెప్పినట్టు ఒక సంవత్సరం క్రితం ఇదే సమయంలో, సేమ్ టు సేమ్ ఇదే సమయంలో మా కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఏదో ఒక మంచి పని జరగని రోజు అంటూ లేదు. ఈ గత 365 రోజుల పాటు కనీసం 1000 మంచి పథకాలు, ప్రతి రోజుకి 3-4 పథకాల కింద 1000 మంచి పథకాలు వచ్చాయి. సగర్వంగా గట్టిగా నేను సాధికారికంగా నేను చెప్పగలను. ఈ గత 5 సంవత్సరాల్లో ఎంత విసిగిపోయి దాదాపు కేవలం 11 సీట్లు, ఇంకా కొద్దిగా మేము కష్టపోతుంటే కడపలో 2 సీట్లు ఎక్స్ట్రా వచ్చిండేదేమో, ఏమంటారు ఒంగోలు లాంటి చోట్ల ఇంకొద్దిగా మేము కష్టపోతుంటే బహుశా సింగిల్ డిజిట్ కి ఆయన వచ్చిండే అవకాశాలు ఉండేవా. అంటే అంతగా విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ జనాలు మా కూటమికి పట్టం కట్టారు. సో ఆ కూటమికి పట్టం కట్టిన వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము వమ్ము చేయలేదని గర్వంగా చెప్పగలను. దీంట్లో ఏ విధమైన సందేహాలకి తావులేదు. ఎందుకు లేదు అంటే మేము వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసి పెట్టిపోయిన బకాయిలు అయితేనేమి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు అయితేనేమి, సివిల్ సప్లైస్ కి ఇవ్వాల్సిన బకాయిలు అయితేనేమి, స్టూడెంట్ల ఫీజులకు ఇవ్వాల్సిన బకాయిల దగ్గర నుంచి వాటన్నిటిని తీస్తూ కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే మార్చి 30వ తేదీ వరకు 24,576 కోట్ల రూపాయలు, 25,000 కోట్ల రూపాయలు మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయిన బకాయిలు కట్టాం. సో మిగతా మేము ఎంత చేసిన విషయం పక్కన పెడితే కేవలం ఆయన బకాయిలే మేము 25,000 crores కట్టాం, 31,000 కోట్లు వడ్డీ కట్టాం. సో ఇవన్నీ పక్కన పెడితే మేము 16,000 టీచర్ పోస్టులకి దాన్ని డిఎస్సీ ఇచ్చాం. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా రిక్రూట్ చేయలేకపోయాడు. 117 జీవో ఇచ్చి వరల్డ్ బ్యాంక్ ఒప్పందం అన్నాడు, అది ఇది చేసి ఉన్న స్కూళ్లను మూసేశారు. 34,000 లక్షల మంది విద్యార్థులు మేము గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చిపోతే మేము వచ్చేప్పటికి 28,70,000 అంటే 5 లక్షల మంది విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ ఇప్పుడు తిరిగి తీసుకొస్తున్నాం. సో ఇట్లా ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ పోతుంటే ఎస్సీ కేటగరైజేషన్, బీసీలకి 46,000 కోట్ల రూపాయలు నేను ఒక్కొక్కటి చెప్పుకోగలను. ఇవాళ
ఏమంటారు మన తల్లికి వందనం. దాదాపు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంట్లో ఇద్దరు ఉంటే ముగ్గురుంటే ఒక్కరుంటే ఎంతమంది ఉంటే అంతమంది దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ పొద్దునే వాళ్ళ అకౌంట్ లో పడుంటాయి. 67,164,164 రైతులకు కూడా ఇస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సార్, 67 lakh విద్యార్థులకి. ఇదే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 44 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. అది కూడా ఒక్క బిడ్డకే ఇచ్చారు. మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాము. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇస్తున్నాము. ఈ సంవత్సరం 1వ క్లాస్ చేరే చిన్న పిల్లలకు కూడా ఇస్తున్నాం. సో ఇట్లా నేను చెప్పుకుంటూ పోవచ్చు ఒక్కొక్కటి. సో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాము? 9 లక్షల కోట్ల రూపాయల విలువైన కంపెనీలు తీసుకొచ్చాం. దాంట్లో 5 లక్షల కోట్లు ఆల్రెడీ క్లియర్ కూడా దాన్ని పూర్తయినాయి. సో ఇది ఒక్కొక్క స్టేజ్ లో ఉంది. సో ఇన్ని ఉద్యోగాలు తెచ్చాం, ఇన్ని కంపెనీల యొక్క పెట్టుబడులు తెచ్చాం. అండ్ దాన్ని ఏమంటారు మన పోర్టులకు సంబంధించి రిఫైనరీలు తీసుకొచ్చాం. అండ్ ఆర్సెలర్ మిట్టల్ 1,25,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఇంత ది బిగ్గెస్ట్ దెన్ ఫారిన్ థింగ్ 1,25,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ తెచ్చాం. ఇట్లా నేను ఏ రంగం తీసుకున్నా కూడా ఎవ్రీ రంగంలో మేము ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఏమంటారు ప్రజలకు రోజువారీ ఇష్యూలే కాదు, వాళ్ళ యొక్క జీవన విధానానికి సంబంధించి ప్రతి పనిని మేము కూలంకషంగా చేసాం. ఈ సంవత్సరం పాటు నేను వెనక్కి చూసుకుంటే సంతోషం గ్యారంటీ కనపడుతుంది. సో మేము కష్టపడ్డాము, ఆ కష్టపడడానికి ఫలితం వచ్చింది అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే సంవత్సరం ఇది మాకు. రైట్. విజయ్ కుమార్ గారు లైవ్ లోనే ఉన్నాడు సార్. మీకు శుభాకాంక్షలు సార్ కూచంపూడి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒకటి, తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం తీసుకుంటున్న కార్యకలాపాల మీద వాళ్ళ పోరాటం వాళ్ళది కొనసాగుతోంది. ఆల్రెడీ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిస్తే, లేదంటే జనసేన టీడీపీ కలిస్తే బాగుండు అన్నది కొంత పబ్లిక్ లో ఒక అభిప్రాయం మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ దీనిపైన ఆలోచన చేస్తున్నారు. ఎన్నికల నాటికి దీనికి ఒక రూపం వస్తుందని అందరూ అనుకున్నారు, ఇంక్లూడింగ్ నాలాంటి సీనియర్ జర్నలిస్టులతో పాటు. అక్కడ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందో, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటం, కలిసి బయటికి రావటం, వెంటనే మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఖచ్చితంగా మేము కలిసి పోరాడతామని. అలాగే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మీ మధ్య ఈ పొత్తు కుదర్చడంలో కానీ, కూటమికి ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళటంలో కానీ, మీకు కేటాయించిన 24 సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి, టీడీపీకి కొంత సీట్ల విషయంలో కొంత తకరారు ఉంది కాబట్టి మీరు ఒక 3 సీట్లు తగ్గించుకున్నారు, ఒక ఎంపీ సీటు కూడా తగ్గించుకున్నారు. ఎందుకు సార్? అంటే ఎంత లక్ష్యాన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ఈ లక్ష్యం ఏదైతే ఉందో, మీరు పెట్టుకుంటున్న లక్ష్యం, మీరు కొన్ని విషయాల్లో తగ్గారు కూడా. అంటే అంటారు కదా, ఎక్కడ నెగ్గినోడు కాదు ఎక్కడ తగ్గేవాడు అని అంటారు కదా. ఆయన సినిమాలో డైలాగ్, మీ పార్టీ అధినేత సినిమాలో డైలాగ్ అది. మరి ఈ లక్ష్యం సాధించారు ఈ ఏడాదిలో మీరు అనుకుంటున్న లక్ష్యం? సతీష్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు నమస్కారం అండి. 2024 ఎలక్షన్స్ అన్నవి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విధమైనటువంటి ఒక మార్పు తీసుకెళ్ళినటువంటి ఎలక్షన్స్. ఎందుకంటే కూటమి పార్టీలు ఎన్నుకోవడం, పార్టీలు కలవడం కాదు, ఇది ప్రజలు నిర్ణయించారు. ఖచ్చితంగా మీ 3 పార్టీలు కలిసి వెళితేనే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదు. కాబట్టి మీరు రాజకీయాలు కూడా పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మీరు కలిసి వెళ్ళాలని డిసైడ్ చేసింది ప్రజలు. ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేటువంటి మాటలు మాట్లాడి, దానికి తగ్గట్టుగానే బీజేపీని, తెలుగుదేశం పార్టీ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా అవన్నీ పక్కకి పోయినా చేసి రాష్ట్రం ముఖ్యం, రాజకీయాలు ఎప్పుడైనా చేసుకుందాం, రాష్ట్రం బాగుంటే చాలు అనే ఉద్దేశంతో ఆలోచించినటువంటి కార్యక్రమానికి ప్రజలు హర్షించారు, ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. అంటే నేను అంటుంది, ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో, అంటే ఆ రోజున మాకు కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చినటువంటి ఉన్నప్పుడు పరిస్థితులు చాలామంది అనుకున్నారు, ఏముంది అసలు ఖజానా ఖాళీ అయిపోయి ఉంది, అన్నీ ఒక చేతిలో చిల్లిగా అవ్వలేదు, వీళ్ళు ఆల్రెడీ కొన్ని హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం, ఏ విధంగా నెరవేరుస్తారు అనేటువంటి ఒక ప్రశ్నార్థకంగా సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున సంపద సృష్టించి ఆ విధంగా సంక్షేమాన్ని అమలుపరచాలి. అదే దిశగా అభివృద్ధి కూడా, ఎక్కడా కూడా అభివృద్ధి తగ్గకూడదు. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే పక్క రాష్ట్రాలకు అవహేళనగాను, వెట్టకారంగాను రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఒక ఈర్ష్య కలిగేటువంటి విధంగా, అంటే అక్కడ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రజల పట్ల ప్రేమ చిత్తశుద్ధి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ కలయాక, వాళ్ళతో పాటు పైన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి సహకారం,
ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి ఈ రోజున మేము ఏమైతే సంకల్పించామో అన్నిటి కార్యక్రమాలకు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాయి, ప్రజలు హర్షిస్తున్నారు. అదేమంటారండి, నేను June 2 ఏదైతే ప్రజా తీర్పు మనకు వచ్చిందో ఆ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర దినోత్సవంగా పోలుస్తాను నేను. ఈ రోజుని June 12 మా కూటమి ప్రభుత్వం అంటే దీన్ని రిపబ్లిక్ డేగా, ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ డేగా. ఎందుకంటే ఆ రోజున ప్రజలు నిజంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో బయటికి మాట్లాడేటువంటి పరిస్థితి నుంచి, భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున స్వేచ్ఛగా బయటకు వచ్చి వాళ్ళకున్న అభిప్రాయాలు చెప్పడం కానీ, లేకపోతే ప్రజలతో ప్రభుత్వంతో భాగస్వాములు అయ్యే పరిస్థితి కానీ కల్పించినటువంటి అవకాశం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అందుకనే మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి చేసిన పని కూడా అదే. ప్రజలు ఏదైతే భయాందోళనలు ఉన్నాయో ముందు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి రద్దు చేయడం కావచ్చు, లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ప్రజలు మామూలు సాధారణంగా ఏం కోరుకుంటారంటే ఒక మంచి రోడ్లు, తాగడానికి మంచి నీరు, పరిశుభ్రత, అదే విధంగా వాళ్ళ పిల్లలకు మౌలిక సదుపాయాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో కూడా పెట్టుబడులకు వచ్చేటువంటి అవకాశం, అంటే మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి ఒక విధానంలో అనుకుంటారో వాళ్ళ ఆలోచన తగ్గట్టుగానే మేము మొదటి నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మీరు గుర్తునే ఉంటది, కనీసం అల్లూరు లాంటి జిల్లాల్లో అసలు డోలీ వేయలేటువంటి పరిస్థితి. అందుకని డోలీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ పంచాయతీ సంబంధించిన నిధులన్నీ అక్కడ వెచ్చించడం, ఆ పంచాయతీలు కూడా గతంలో 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించేవారు. అక్కడి నుంచి ఆ గ్రామ పంచాయతీలకు నిధులు వాళ్ళకే ఇచ్చేలాగా, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే చేసుకునేలాగా. అంటే పాలన అంటే ఇది, సుపరిపాలన అంటే ఇది. అంతే తప్ప ఎక్కడో అప్పులు తీసుకొచ్చి అట్లా పప్ప బెల్లల్లా ఖర్చు పెడితే అది పరిపాలన కాదు. అది చెయ్యాలంటే మన ప్రభుత్వం అవసరం లేదు, ఎవరికో ఒక మధ్యలో కాంట్రాక్టర్కి ఇచ్చినా డబ్బులు కలెక్ట్ చేస్తాడు, ప్రజల అకౌంట్లో వేస్తాడు. అది కాదు కదా, ప్రజల అవసరాలన్నీ తీర్చే విధంగాను, అదే విధంగా పాలన అంటే సంక్షేమం అభివృద్ధి రెండు జోడెండ్లుగా కలిసి వెళ్ళేలాగా ఏ విధంగా తీసుకురావాలి. అదే సందర్భంలో 2047 మేము ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం. గతంలో చంద్రబాబు నాయుడు విజన్ 2020 అంటే చాలా మంది విమర్శించారు, చూడాలి కదా విజన్ 2020 ఏంటని. సెల్ ఫోన్ ఆ రిజల్ట్స్ ఇప్పుడు అనుభవిస్తున్నారు. అది ఇప్పుడు సైబరాబాద్ సిటీ చూసిన తర్వాత అక్కడ చూస్తుంటే ఆ ఏరియాలోకి వెళ్తే మనం ఎక్కడున్నాము దాన్ని ఒక ఫ్రేమ్ చేసుకుంటే చంద్రబాబు గారి ఫోటో కనిపిస్తుంది. అంటే ముందు చూపినటువంటి నాయకుడు అతను. ఇప్పుడు ఇబ్బందులు పడ్డా మనం ఇప్పటికిప్పుడు ఈ రోజు సంపాదించుకుని ఈ రోజు తినేయడం కాదు, మన బిడ్డలకి కూడా భవిష్యత్తు చూపించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వ్యవస్థ తీసుకురావడం, వాటిని కూడా ఏ విధంగా టెక్నాలజీని వ్యవసాయంతో అనుసంధానం చేసుకోవడం. అదే విధంగా ఈ రోజు చూశారు కదా వాట్సాప్ గవర్నెన్స్, అద్భుతంగా ప్రజలకు ఏదైనా సేవలు కావాలని వాట్సాప్ లో ఇమీడియట్ గా చూసుకోవచ్చు. అంటే అవినీతికి దూరంగా పెట్టడం, అవినీతి మొత్తంగా ఇదే పోదని చెప్పట్లేదు, ఇంకో పర్సన్ ఉండడు, డైరెక్ట్ వాళ్ళకి ఏ సమస్య కావాల్సిన వాట్సాప్ లో చేసుకోవడం. అంటే పాలనలో ఒక కొత్త పంతాలు తొక్కుతా నిజమైన పరిపాలన ఏంటంటే మేము చూపిస్తున్నాం సార్. రైట్. విజయ్ కుమార్ గారు, అంటే నాకు కూడా ఒక అనుమానం ఉండేది, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చినా కేంద్ర సహకారం ఉన్నా ఇప్పుడు కేంద్రం ప్రతి రూపాయి ఇచ్చే ఆలోచన చేయదు. ఎందుకంటే కేంద్రంకు ఉండాల్సిన సమస్యలు, కేంద్రంకు ఉండాల్సిన ఇబ్బందులు, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖచ్చితంగా కొన్ని అభ్యంతరాలు రావచ్చు. అయితే నాకు అనుమానం ఏముండేదంటే తల్లికి వందనం అనేది కొంచెం బిగ్ ప్రాజెక్ట్, నథింగ్ బట్ మీకు ఆర్థికంగా చిన్న విషయం కాదు. అలాగే అన్నదాత సుఖీభవ, ఈ ఉచిత బస్సు ప్రయాణం, మీరు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నా మళ్ళీ మీరు ఆర్టీసీకి కొంత మీరు దాన్ని రీఎంబర్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వీటన్నిటినీ కూడా ఈ ఏడాది పూర్తవుతున్న సందర్భంలో అమల్లోకి తేవడంపై మీ అభిప్రాయం ఏంటి సార్? వీటిని ఎట్లాగా మేనేజ్ చేయబోతున్నారు సార్? గత 2023-24 అంటే మేము వచ్చినప్పుడు అంటే మేము జూన్లో వచ్చాము, April-May of 2024తో పోలిస్తే ఈ దీంట్లో అంటే మేము వచ్చిన తర్వాత దాదాపు మేము లాస్ట్ టైం కంటే ఈసారి 10,000 కోట్ల రూపాయలు అదనపు ఆదాయాన్ని సంపాదించాం. అంటే వాళ్ళ లాస్ట్ ఇయర్ మా ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మేము 10,000 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం సంపాదించాం. అంటే అదనపు ఆదాయం ఎలా సంపాదించారు అంటే ఆర్థికంగా క్రమశిక్షణ పాటించి రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించుకొని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ మాత్రమే ఖర్చు పెడుతూ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టకూడదో ఏ రకమైన ఖర్చు పెట్టాలో చూసుకుంటూ చేసినప్పుడు దాదాపు మాకు 10,000 కోట్ల రూపాయల ఆదాయం ఎక్స్ట్రా వచ్చింది. సో అంటే లాస్ట్ టైంకి. సో సంపద సృష్టించాలి అన్నది ప్రధానమైనది. సంపద సృష్టించాలంటే ట్యాక్స్ వేయడం కాదు కదా. ట్యాక్స్ వేయడం అనేది మీ ఇందాక దాన్ని ఏమంటే కూసుంపూడి గారు చెప్పినట్టు దాన్ని ఒక కాంట్రాక్టర్ ఇచ్చేస్తే వాడు నేరుగా పన్నులు వసూలు చేస్తారు, అది కాదు కదా. సంపద ఎలా సృష్టించాలి, ఆ
ఆ సంపద దృష్టిలో ఎలా మనం ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి, ఈ భాగస్వామ్యం ద్వారా మనం దాని ఏమంటారు సంపద వచ్చినప్పుడు ఆ సంపద తిరిగి వాళ్ళకే ఖర్చు పెట్టాలి. సో ఈ సైకిల్ ని మనం అర్థం చేసుకోగలిగితే మనం దాన్ని ఏమంటారు బటన్ నొక్కి నీకు 5,000 ఇచ్చాను నీకు 3,000 ఇచ్చాను చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. సో అందువల్ల సంపద సృష్టి అనేది మా ప్రధానమైన ఇది. దాంట్లో దాని మొహమాటం అనేది లేదు, ఎందుకంటే డబ్బు సంపాదించకపోతే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వలేం కదా. సో ఖచ్చితంగా మేము 1 సంవత్సరం టైం తీసుకున్నాం, రాగానే ఇవ్వలేదన్నారు వాళ్ళు. పోతూ 2024 ఏప్రిల్ మేలో 2 నెలల్లోనే వాళ్ళు 22,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు. అంటే ఎట్లా మనం వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా మనం ఉండమని నమ్మకం వాళ్ళకు వచ్చేసిందేమో. 22,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు. సో ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టు ఉద్యోగుల గ్రాట్యుటీ, ఉద్యోగులకు డిఏ, వాళ్ళ పాపం రిటైర్ అయ్యాడు, వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వాలి కదా, అది కూడా నువ్వు ఆపెట్టేస్తే అట్లా. మేమన్నీ తీర్చాం, అందుకే 25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాం. ఇవాళ వేసిన తల్లికి వందనం అనేది 1 సంవత్సరం తర్వాత, కానీ సంవత్సరం నుంచి మేము చాలా అప్పులు తీరుస్తూ వచ్చాం. సివిల్ సప్లైస్ 16,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పులు చేసి పెట్టిపోయారు. డిస్కమ్లకి, విద్యుత్ డిస్కమ్లకి, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఏమంటారు స్కూల్ హాస్టల్ పిల్లకాయలకి ఇచ్చే డబ్బులు, మొత్తం ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ పిల్లకాయలకు 2 కలిపి 4,300 కోట్ల రూపాయలు. ఇట్లా ప్రతి చోట అప్పులు చేసి పెట్టి బిల్లింగ్ చేసి పెట్టేశారంటారే. ఆ టైప్ లో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశాడు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం అంటే ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేయడమే. అట్లాంటి విధ్వంసం అయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి మాకు కూడా కొంత టైం పట్టింది. అందుకే చాలా మంది చెప్పారు మీరు ఇంకా సూపర్ 6 ఇవ్వట్లేదు అంటూ చెప్తారు. కానీ మేము కూడా కొంత టైం తీసుకున్నాం. ఏది మొదట ఇవ్వగలమో దానికి ఇచ్చాం. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, 9,000 కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్ లో జగన్మోహన్ రెడ్డి మరి ఒక బటన్ నొక్కేసి కొంతమందికి మాత్రం వెళ్లి మిగతా వాళ్ళకి 3 నెలల తర్వాత అన్నాళ్ళు అట్టే మేము చేయం. ఇవాళ పోతుందంటే ఇవాళే అందరికి వెళ్తుంది. 8,767 కోట్స్ అనుకుంటాను. అది ఖచ్చితంగా 67 లక్షల మంది విద్యార్థులకు వెళ్తుంది. చాలా మంది చెప్తున్నారు మీరు దాన్ని 13,000 ఇచ్చారు, తప్పది. 1వ క్లాసులో విద్యార్థులు ఇంకా ఎంతమంది చేరారో మనకు తెలియదు. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎంతమంది చేరారో మనకు తెలియదు. ఈ రెండింటిని వచ్చిన తర్వాత వాళ్ళకు పోతుంది. అందుకే యాక్చువల్ గా మొత్తం 10,000 సంథింగ్ రావాలి. ఈసారి 8,567 కోట్సే వేశారు. మీరు 13,000 ఇస్తున్నారు. మీరు క్యాలిక్యులేటర్ అని చెప్పి దాంట్లో దీన్ని డివైడ్ చేస్తే అంతే వస్తుంది. కానీ 1వ క్లాస్ విద్యార్థులు ఇంకా చేరలే కదా, చేరిన తర్వాత కదా వాళ్ళు ఎవరో అని తెలిసేది. అదేవిధంగా 10వ క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఇస్తాను. ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా చేరలేదు కదా. కనీసం మా వైసీపీ సోదరులు బుర్ర పెట్టి ఆలోచించాలి. సో ఇవంతా మీరు ఎప్పుడు చేయలేదు కదా. అన్నదాత సుఖీభవ కూడా ఇదే నెలలో, ఇదే జూన్ లోనే మేము ఇవ్వబోతున్నాం. 20,000 రూపాయలు ప్రతి రైతుకి మేము ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క 2,000 ఇస్తుందో, 3 క్వార్టర్లుగా చేస్తే, సో మేము కూడా మా యొక్క అమౌంట్ ని ఇస్తాం. సో దీంట్లో మేము ఏమంటారు దాచిపెట్టడం లేదు, దొంగతనాలు లేవు. అప్పు వస్తే గానీ అక్కడి నుంచి సాయంత్రం పూట వెళ్లి నిర్మలా సీతారామన్ కాళ్ళు పట్టుకొని అప్పు తెచ్చుకొని ఆర్బీఐ మనకిచ్చిన దీనికంటే ఎక్కువ అప్పులు తెచ్చుకొని ఈ గందరగోళాలు ఏవి లేనే లేవు. అన్ని ఏదన్నా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఎంత ఇస్తున్నాము, ఎంత ఇవ్వబోతున్నాము, ఏవి ఇవ్వగలము, ఏది ఇవ్వలేము, ఇంకొద్ది టైం పడుతుంది. అన్ని ప్రజలకు పూర్తిగా వివరించి వాళ్లకు పూర్తిగా అర్థమైన తర్వాతే మేము ఇస్తున్నాం. సో దీనిలో 1 సంవత్సరం లేట్ అయింది. ఆ విషయం మేమేమి దాచుకోవట్లేదు. అవును, మాకు వచ్చింది ఖాళీ ఖజానే వచ్చింది. ఇందా కూసింపూడి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఖాళీ ఖజానా వచ్చింది, అప్పులున్నాయి. పోనీ ఖజానాలో నుంచి డబ్బులు సరే అప్పులతో వచ్చాము. సో అప్పుల నుంచి తేలుకొని కరెక్ట్ గా సంవత్సరం తర్వాత మేము తల్లికి వందనం ఇచ్చాం. అంతే కదా, మరి కట్టాలి కదా. సో 31,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం, 31,000, 25,000 కోట్ల రూపాయలు వాయిదాలు కట్టాం. మేము వాళ్ళు పెట్టిన బకాయిలు కట్టాం. ఇవంతా కట్టిన తర్వాత సంవత్సరం తర్వాత గర్వంగా చెప్తున్నాం, ఈ రోజు 67 లక్షల మంది విద్యార్థులకి మేము డబ్బులు ఇచ్చాము, తల్లికి వందనం డబ్బులు ఇచ్చాము, చదువుకొని డబ్బులు ఇచ్చాము. రైతులకి ఇంకో వారం 10 రోజుల్లో ఇవ్వబోతున్నాము. దీంట్లో మేమేమి ఏమంటారు కొద్ది టైం పడుతుంది, దాని టైం పడుతుందని చెప్పాం. ఇంకా అంతే కదా. దీంట్లో అసలు అంటే దాచే ఉద్దేశం లేదు. ఎందుకంటే మాకు ఎంత డబ్బు వస్తుందో, ఎంత డబ్బు రావాలో తెలుసు. ఎన్ని కంపెనీలు మనం మాట్లాడుతున్నావు, ఎన్ని కంపెనీలు మనకు రాబోతున్నాయో, మనకు ఎంత సంపద వస్తుందో తెలుసు. మనకు కష్టపడితేనే వస్తుంది సార్. అప్పులు తెచ్చుకుంటే ఏమొస్తుంది? అవును, అప్పులు తెచ్చుకుంటే ఆ రోజుతో పోతుంది. అది కష్టపడితే ఇవాళ డబ్బులు రాలేదు, రేపు ఎల్లుండి 3 రోజులు పట్టొచ్చు. అప్పు అయితే కరెక్ట్ చెప్పిన రోజుకి ఇస్తారు, వడ్డీ కూడా చెప్పిన రోజు కలెక్ట్ చేసుకొని పోతుంటారు.
సో ఈ సంపద సృష్టి అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మర్చిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. 5 సంవత్సరాల పాటు నరకం అంటే ఏమో చవి చూశారు. అసలు సంపాదన అనేది గవర్నమెంట్ మర్చిపోయింది. అప్పులు ఆడమే వాళ్ళ యొక్క నిత్యకృత్యం అయిపోయింది. ఈ గవర్నమెంట్ లో అది జరగదు, అది లేదు, ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ఎంతైతే ఆర్బీఐ చెప్తుందో మన యొక్క జిఎస్డిపి మీద అంతే అప్పుడు మేము తెస్తున్నాం. అంతకంటే రూపాయి ఎక్కువ కూడా మేము తెచ్చే అవకాశమే లేదు. సార్ కంటిన్యూ అవ్వండి సార్, డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, కానీ ఇప్పుడు ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కు ఒక 2 కళ్ళులా అంటవి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఐడెంటిటీని తెలియజేసే రాజధాని నగరం అనేది ఇప్పుడు ప్రధాన ఎజెండాగా ఉంది అక్కడ ప్రభుత్వానికి. అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడి, దాన్ని ఏమంటున్నాం మనం, లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నిజంగానే అది లైఫ్ లైన్. పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవ్వటం, అలాగే అసలు తిరిగి ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి 2027 కల్లా పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. మరి ఆ దిశగా జరుగుతున్న పురోగతి ఏంటి? ఆ లక్ష్యాన్ని అందుకోగలరా లేదా? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 10 టీవీ నిర్వహిస్తున్న మెగా మారథాన్ ఈవెంట్ షైనింగ్ ఏపీకి తిరిగి స్వాగతం. ఆల్రెడీ డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు జనసేన అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలాయపల్లి విజయ్ కుమార్ గారు, మరికాసేపట్లో జేడీ లక్ష్మీనారాయణ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు అమరావతి జేఏసీ నుంచి యుగంధర్ గారు. యుగంధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యుగంధర్ గారు, అంటే ఇందాక అన్నారు ఆంధ్రప్రదేశ్కు స్వాతంత్రం వచ్చిన రోజు జూన్ 2 అని మేము భావిస్తున్నామని ఇందాక కూసుంపూడి శ్రీనివాస్ గారు అన్నారు. అలాగే గతంలో చేసిన విజయం వేరు, ఈసారి సాధించిన విజయం వేరని నేలాపల్లి విజయ్ కుమార్ గారు ఒక కామెంట్ చేశారు. ఇక అమరావతి విషయానికి వస్తే గత 5 ఏళ్లలో మీరు చేసిన ఆ పోరాటం, ఆందోళనలు ఇవన్నీ అన్నది ఒక ఎత్తు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం రావటం, ఈ ఏడాదిలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సార్ అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. మన ప్యానెల్లో ఉన్న యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్న సిబ్బందికి, దీనిలో డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న లక్ష్మీనారాయణ గారికి, మిగిలిన వాళ్ళు కూడా నమస్కారాలు. నమస్తే. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో మేము పడ్డ ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రజలకి మీ అందరికీ తెలిసిందేను. మరి ఈ రోజు ఒక్కొక్కటి ఈ రాష్ట్ర గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి పూడ్చుకుంటూ మరి సంవత్సర కాలంగా పాత చిల్లులు పడ్డ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇటు అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టాలని ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం, జనసేన అన్ని ప్రభుత్వాలు కలిసి కూటమి ప్రభుత్వంలో మరి ఈ రోజు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో బాధ్యులతో ఉన్న రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకొచ్చి మరి రాష్ట్రం సంగతి, రాష్ట్రం ఆగిపోయిన ప్రాజెక్టుల సంగతి వారితో వివరించి కొంత అమౌంట్ అయితే మరి రాష్ట్రానికి విడుదల చేసి మరి ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కి సహకరించాలని వారిని కోరి, వారి కళ్ళతో అన్ని చూపెట్టి మరి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని చంద్రబాబు గారి ప్రయత్నంలో ఉన్నారండి. అంటే అమరావతి రైతుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఈ ఏడాదిలో? ఎందుకంటే అమరావతికి సంబంధించి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ స్వయంగా వచ్చారు. అలాగే మనకు తెలుసు రైల్వే లైన్ మంజూరైంది. అమరావతికి సంబంధించి దాదాపు 78 పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియలు మొదలవటం కానీ, పనులు వేగవంతం అవటం కానీ మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? సరే, ఆనందంగానే ఉంటుందండి. ఈ పనులన్నీ మొదలవుతున్నాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు లేట్ అవుతుంది, కొంతమంది లేట్ అయిపోయింది అంటున్నారు. లేట్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి పాత బకాయిలు ఉన్నాయి, పోయినసారి 2014-19 చేసిన బకాయిలు ఉన్నాయి, కొంత పనులు ఆగినాయి. వాటికి కూడా ఇచ్చుకుంటూ రైల్వే లైన్ కూడా కేంద్రం ఇస్తాను, అట్లానే అవుటర్ రింగ్ కానీ, అనంతపూర్ రోడ్డు కానీ, ఇవన్నీ చాలా రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయింది. రైల్వే లైన్ కింద ఉన్న భూమి కూడా మరి పూలింగ్ పద్ధతిలో తీసుకొని రైల్వే లైన్ అయితేనేమి, అటు ఎయిర్పోర్ట్ అయితేనేమి, కొత్త ఎయిర్పోర్ట్ అయితేనేమి పెట్టాలనే ఉద్దేశంతో, గ్రీన్ ఎయిర్పోర్ట్ అయితేనేమి చంద్రబాబు గారు మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొంత భూమిని కూడా పూలింగ్ తీసుకోవటం, జనంలోకి తీసుకెళ్లి ఒక అవగాహన కల్పించాలి. నిదానంగా దీన్ని పూలింగ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. రాష్ట్రానికి ల్యాండ్ బ్యాంక్ లేదు, మనం అప్పుల్లో ఉన్నాం. ల్యాండ్ బ్యాంక్ ఉంటేనే ఈ మరి మనకి నిధులు కానీ, ఇన్వెస్టర్లు కానీ పెట్టుబడులు రావాలంటే ల్యాండ్ బ్యాంక్ ఉండాలనే ఉద్దేశంతోనే ఎక్స్ట్రా ల్యాండ్ కూడా తీసుకోవాలని చెప్పి ప్రజలకు చైతన్యం కల్పించి కొన్ని చోట్ల మీటింగ్ పెట్టి మరి మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ నిలవలేదు, ఉండవరకు చాలా వరకు ఇచ్చేసాం.
దీనికి చాలా వరకు ఇచ్చేసామని చెప్పి బిట్ పిలానికి కానీ నిన్న మొన్న చూస్తున్నాం ఐటీ వాళ్ళకి కానీ ఇచ్చామని చెప్పి కొంత ప్రజలకి రైతులకి అవగాహన కల్పించారు నిన్నటి వరకు. మరి ఈ సంవత్సరానికి దాన్ని మరి కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. కూసింపూడి శ్రీనివాస్ గారు, మరో కీలకమైంది. నేను ఇందాక అన్నాను, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి, చాలా పథకాలు, ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది ఒక ఎత్తు అయితే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్న ఒక కీలక లక్ష్యాలు, చాలా కీలకమైన లక్ష్యాలు. అంటే పోలవరంకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీరు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి గతంలో అంటే 2014-19 ప్రభుత్వ హయాంలో అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమ ఆయన ఒక గడువు ప్రకటన చేశారు. లేదు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ ఏమో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 2 ప్రకటనలు చేశారు. అసలు అమరావతి అవ్వదు, అంతా జరిగిపోయింది, ఇది ఎప్పుడవుద్దో తెలియదని అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇప్పుడు పోలవరంకి సంబంధించి కేంద్ర సహకారం అందించడం కానీ, తర్వాత పనులు వేగవంతమైన తీరు కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు 2027 కల్లా సాధ్యమే అంటారా పోలవరం సాధన? సతీష్ గారు, మీరు చెప్పినట్టుగా 2014-19 మధ్యన ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే పరిస్థితిలో ఉండేది. 19-24 మధ్యన ఏపీ అంటే అప్పులు పప్పు బేలాలు అయింది. దాన్ని మళ్ళీ అమరావతి, పోలవరం అనేటువంటి కార్యక్రమంగా ఈరోజు అమరావతికి సాధించవలసిన నిధులు ఆల్రెడీ రైతులు భూములు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి కేంద్రం రావాల్సిన నిధులు కావచ్చు, వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఏడీబీ దగ్గర నుంచి కావచ్చు, కొంత రుణము, కొంత గ్రాంట్గా ఏదో రకంగా మన ఆంధ్రప్రదేశ్కు ఒక శాశ్వత రాజధాని ఏర్పరచాలనే సంకల్పంతో కార్యక్రమం మొదలెడుతుంది. అదే సందర్భంలో పోలవరం విషయం దాదాపుగా 6-7 దశాబ్దాల కలది, ఈరోజు కొత్తది కదండి అది. దాన్ని అనేక మంది ముఖ్యమంత్రులు మారినా కూడా ఈ రోజుకి కూడా అది నానాటికి ఒక భారమైపోయినటువంటి పరిస్థితి. ఏదైతే 2013లో మనకు R&R ఇది భూసేకరణ చట్టం వచ్చిందో అది మరింత భారమైంది. గతంలో 2004లో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు కానీ R&R ఇచ్చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది, వేరే సమస్య వచ్చేది. నేను అంటుంది ఇప్పుడు పోలవరం పరిస్థితి అంటే దాదాపు 12,500 కోట్ల రూపాయలు మనం ఈ కూటమి ప్రభుత్వంలోనే సాధించగలిగాం. అంటే దాదాపు సివిల్ వర్క్సే 80-82% వర్క్ అయిందని చెప్పేసి చంద్రబాబు గారు కూడా ఆ రోజున వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసి చెప్పారు. మన పోలవరం పరిస్థితి ఏంటి, గత 5 సంవత్సరాలు ఎంతవరకు అయింది, 2014-19 తర్వాత కంటిన్యూ అవ్వకపోగా, ఆ వరదలు వచ్చే సమయానికి ఏ విధంగా చేయాలో తెలియకపోగా, ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఏ విధంగా కొట్టుకుపోయింది, దాని భారం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎలా పడింది, మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఏ విధంగా చేశారు, ఇవన్నీ సవివరంగా ఆయన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. అసెంబ్లీలో స్వయంగా చెప్పారు కదండి, మొత్తం విడమర్చి చెప్పారు. నేను అంటే ఈ రోజుకి కూడా మనకంటూ ఒక శాశ్వత రాజధాని ఏర్పడాలి. అదే సందర్భంలో పోలవరం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కళ, ఆ కళ నెరవేరాలి. దానికి తగ్గట్టుగానే కేంద్రంతో ఉడుపుగా నిధులు సంపాదించుకుంటా 2 కూడా పరుగులెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి. సార్, గత 5 సంవత్సరాల్లో రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయాం. రాజధాని లేని రాష్ట్రంగా మనం పరిపాలించారు గతంలో. ఈ రోజున అలా కాదు, మాకంటూ ఒక రాజధాని, శాశ్వత రాజధాని ఏర్పడబోతుంది. మాకంటూ మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక జీవనాడి పోలవరం అవుతుంది. దాంతోపాటు మా మిగులు జలాలు, వరద జలాలు ఉన్నాయి, వాటిని కూడా సద్వినియోగం చేసుకుని పోలవరం టు బనకచర్ల ఆ ప్రాజెక్టు కూడా అనుసంధానం చేసుకోవాలి. ఎందుకంటే మనకి అన్ని వనరులు ఉన్నాయి సతీష్ గారు. వనరులకు ఆంధ్రప్రదేశ్లో కొదవేమీ లేదు. కష్టపడే తత్వం ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. కేవలం ఏంటంటే రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. రాయలసీమ ప్రాంతం మాట్లాడితే మనం కరువు ప్రాంతం అంటారు. నిజంగా కరువు ప్రాంతం కదండి, కరువులుగా నెట్టబడిన ప్రాంతం, అది వెనకబడిన ప్రాంతం కాదు, వెనక్కి నెట్టబడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి కానీ మనం కృష్ణా డెల్టా వాటర్ కావచ్చు, లేకపోతే పోలవరాన్ని అనుసంధానం చేసి కావచ్చు, వాటి సస్యశ్యామలం అవుతుంది రాయలసీమ. అద్భుతమైన కార్యక్రమం. అదేవిధంగా ఉత్తరాంధ్ర కూడా పోలవరం అయిపోతే ఎడవకాలం నుంచి ఉత్తరాంధ్ర కూడా తాగునీటి సమస్యని తీర్చవచ్చు. మహేంద్ర తనయ లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి, అవన్నీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఏంటంటే ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటా వెళ్తే అద్భుతమైనటువంటి వనరులు ఉన్నటువంటి రాష్ట్రం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల మార్గంగా ఉంటుంది. అంటే ఆ విధమైన ప్రయత్నం మీరు ఇందా చెప్పినట్టు ఖచ్చితంగా ఏపీ అంటే మన అమరావతి, పోలవరం దానికి 2027కి సాధ్యమైనంత వరకు, నేను 2012 కట్ ఆఫ్ డేట్కి మొత్తం అయిపోతే నేను అంట్లా, అది కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది కొంత. కానీ పోలవరం మాత్రం 2027 డిసెంబర్ నాటికల్లా కంప్లీట్ చేసే ఒక చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుంది. సరే, మధ్యలో కొన్ని ఏమన్నా అవాంతరాలు ఏర్పడినా ఒక నెల అటు ఇటు అవుతుంది, అంటే వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఏమైనా అయినా కూడా మొత్తానికి మాత్రం 2029 ఎన్నికలకు వెళ్ళేటప్పటికి మేము కంప్లీట్ చేసాం అని చూపించి మాత్రమే 2029 ఎన్నికలకు వెళ్తాం మేము. అంటే నిజంగా పక్క నుంచి కేంద్రం కూడా సహకారం ఉంది సార్ ఈ విషయంలో. ఎందుకంటే కేంద్రం మనకి ఏది కావాలన్నా ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఖర్చు పెట్టేటువంటి చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు. ఆ సహకారంతో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది. అంటే ఈ రెండేనే కాదు, రాష్ట్రంగా పారిశ్రామికంగా పురోగతి సాధించడానికి, మళ్ళీ
అంటే పారిశ్రామికవేత్తలకు కొంత భయాలు ఉన్నాయి. మేము ఇప్పుడు పెట్టుబడులు పెడతాం, రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ మారితే పరిస్థితి ఏంటి అన్న భయాల నుంచి మేము భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా ప్రజలు గత ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇచ్చారు, మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఈ రోజున ఈ రైతుల్లో కూడా ఆ తరహా భయం ఉందేమో, చట్టబద్ధత అందుకే కదా అడుగుతున్నారు. చట్టబద్ధత అడుగుతారు ఖచ్చితంగా, ఎందుకంటే భూమి అంటే రైతుకి సంబంధం అంటే తల్లితో సమానం. అవును, ఖచ్చితంగా భూమిని ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు మన రాష్ట్రానికి ఒక శాశ్వత రాజధాని ఇచ్చారు. భవిష్యత్తులో మనకు కూడా మంచి ఆదాయ వనరుగా ఉండబోతుంది, మన భవిష్యత్ తరాలు కూడా మనకు ఇదిగా ఉంటుందని చెప్పి ఒక చిత్తశుద్ధితో మంచి మనసుతో ఇచ్చారు. దాన్ని కంటిన్యూ చేయాలి. దాన్ని మళ్ళీ వాళ్ళకి కనీసం కౌలు కూడా ఇవ్వకుండా గత 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. అటువంటి ఇబ్బందులు రాకుండా మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా అదే పిల్ల మార్చినట్టు మార్చకుండా మనకంటూ ఒక శాశ్వత రాజధాని అది ఉండాలి. అమరావతి అనే ప్రాంతం పదే చెప్తాం సతీష్ గారు. ఈ రోజున 13వ రాజధాని మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్రులు అనేక రాష్ట్రాలకు అన్ని రకాలుగా తిరిగారు రాజధాని గురించి. ఈ రోజున తిరిగి వచ్చి మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చారు. అటువంటి ప్రాంతాన్ని మనకు శాశ్వత రాజధానిగా ఏర్పరచుకోవడానికి ప్రజల భాగస్వామ్యంతో ఎవరి ఇబ్బందులు లేకుండా, ఇటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా శాశ్వత రాజధాని ఏర్పరిచేటువంటి కార్యక్రమాలను ఖచ్చితంగా చేస్తున్నాం సార్. దాంతో పాటు పోలవరం కూడా అద్భుతమైన విద్యుత్ కేంద్రం ఉంది అక్కడ. దాంతో పాటు కొన్ని లక్షలాది ఎకరాలు పంటలు పండుతాయి. దాంతో కొత్తగా పంటలు కూడా పండేటువంటి అవకాశం ఉంటుంది. ఆయకట్టు వస్తుంది. నేను అంటుంది ఇన్ని రకాలుగా లాభంగా చేకూర్చేటువంటి ఈ ప్రాజెక్ట్స్ 2 కంప్లీట్ అయితే మాత్రం మేము అనుకున్న లక్ష్యంగా 2047 దాకా అవసరంలా 2029కి అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు మనం మీ లక్ష్యాన్ని సాధిస్తారని. రైట్, మరి దీనిపై విజయ్ కుమార్ గారు ఏమంటారో ఒక స్మాల్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఎందుకంటే అమరావతి రైతులు చట్టబద్ధత అడుగుతున్న అంశం అనేది ఒకటి, దానిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రంతో ఖచ్చితంగా మాట్లాడి మీరు అనుకున్న చేస్తామంటే ఒక భరోసా ఇచ్చిన నేపథ్యం కనిపిస్తోంది. రెండోది, కొత్తగా 40,000 ఎకరాల సేకరణకు సంబంధించి దానిపైన కూడా కొన్ని అంశాలు తెర ముందుకు వస్తున్న నేపథ్యంలో దీనిపైన సరైన సమాధానం విజయ్ కుమార్ గారు చెప్పగలరు. విజయ్ కుమార్ గారు ఏమనుకుంటున్నారో షైనింగ్ ఏపీలో స్మాల్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.